ప్రియమైన స్నేహితులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరం హౌసింగ్ బోర్డ్ కాలనీ కల్లూరుపల్లిలో ఉన్న ఈ సంఘము ద్వారా ప్రత్యక్షమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం కొన్ని దినాలుగా ప్రారంభించిన అంశము బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాలు. ఈ దినము మనము అట్టి కుటుంబముగా మెకబియనుల కుటుంబాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, గమనించండి, మెకబియనులు కుటుంబాన్ని గురించి మనకు తెలియపరచబడిన ఈ 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా లేదు. అయితే వారి కుటుంబాన్ని గురించి మౌన కాలములో జరిగినట్లుగా చరిత్రలోనూ యూదుల గ్రంథాలైన మెకబియన్ గ్రంథాల్లో రాయబడింది. ఎవరి మెకబియన్లు? ఈ మెకబియన్లు ఎవరంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. తర్వాత రాయబడింది అది శీతాకాలము. 23లో అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా, యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో తిరుగుచున్న దినాన, ఆ దినము ఆలయ ప్రతిష్ఠ పండుగ, అది శీతాకాలం అని రాయబడింది. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ ధర్మశాస్త్రములో లేదు. లేవి కాండము 23లో అధ్యాయములో యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులు జరుపుకోవలసిన పండుగల గురించి వరుసగా చెప్పాడు. వాటిలో ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ లేదు. ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎవరి ద్వారా తీసుకురాబడింది? మెకబియను కుటుంబాల ద్వారా తీసుకురాబడినట్టుగా మనం చూస్తాం. ఇది మౌన కాలం అంటే ఏంది? పాత నిబంధన చివరి గ్రంథమైన మలాకీ గ్రంథము నుండి క్రొత్త నిబంధన మొదటి గ్రంథమైన మత్తయి సువార్త వరకు మధ్యలో ఉన్న కాలాన్ని మౌన కాలం అంటారు. దానికి ఎందుకు మౌన కాలం అనే పేరు వచ్చింది? ఆ కాలము ఎంత? ఆ కాలము సుమారు 400 సంవత్సరాలు, మలాకీ నుండి మత్తయి వరకు. ఆ కాలములో ప్రవక్తలు లేరు, లేఖనాలు లేవు. అందును బట్టి అది మౌనకాలమైంది. మౌనకాలమైనంత మాత్రాన దేవుని కార్యాలు జరగలేదు అంటానికి వీల్లేదు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రత్యేకంగా దానియేలు ద్వారా ఇవ్వబడిన దర్శనాలు ప్రవచనాలు ఆ మౌన కాలములో నెరవేరుతూ వచ్చినాయి. ఏంటా దర్శనాలు? దానియేలు గ్రంథములో 2వ అధ్యాయములో గొప్ప ప్రతిమలో చూపించబడిన 3వ భాగము ఇత్తడి భాగము, అది 3వ ప్రపంచ రాజ్యము. అలాగే దానియేలు 7వ అధ్యాయములో కనుపరచబడిన దర్శనములో 4 జంతువులలో 3వ జంతువు చిరుతపులి. ఆ జంతువులు అవి రాజ్యములై ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. ఆ 3వ జంతువు చిరుతపులి గ్రీకుల సామ్రాజ్యాన్ని సూచించేదిగా ఉంది. అలాగే దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో మరొక దర్శనము ప్రవచనం ఉంది. అది పొట్టేలు మేకపోతు యొక్క దర్శనం. అది దాంట్లో క్లియర్గా రాశాడు. మేకపోతు, బొచ్చుగల మేకపోతు గ్రీకుల రాజ్యమని లేఖనాలు చెప్తున్నాయి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో ఆ మేకపోతు గ్రీకుల రాజు లేక గ్రీకుల రాజులు
అని మనం చదువుతున్నాం. ఈ 8వ అధ్యాయము మొత్తము మరి ప్రవచనము, అనగా ప్రతిమలో కనపరిచిన ప్రపంచ రాజ్యాలలో 2 మొదటి రాజ్యాలు జరిగిపోయినాయి. బంగారు శిరస్సుతో కూడింది బబులోను సామ్రాజ్యం జరిగిపోయింది. ఆ తర్వాత వెండి భాగము, అది మాదీయ పారసీక సామ్రాజ్యం, అది కూడా జరిగింది. అయితే ప్రతిమలో చూపించబడిన 3వ భాగము, అది ఇత్తడి భాగము, అది గ్రీకుల సామ్రాజ్యము. అది మరి పాత నిబంధన లేఖనాలు పూర్తయ్యే సమయానికి ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఆ గ్రీకుల రాజ్యం అనేది మరి దాని గురించి 8వ అధ్యాయములో ఎక్కువ వివరణలు ఇవ్వబడి. ఏంట వివరణ? దేవుని వాక్యం చెప్తుంది 21వ వచనములో, ఆ యొక్క మేకపోతు నుండి 3 రకాల కొమ్ములు మొలిచినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. వాటిలో ఒకటి మరి 21 చివరిలో మరి 2 కన్నుల మధ్య ఉన్న పెద్ద కొమ్ము. ఆ పెద్ద కొమ్ముని 8వ వచనం చివరిలో దాని పెద్ద కొమ్ము అన్నాడు. అలాగే ఆ పెద్ద కొమ్ము ఆ రాజ్యమునకు మొదటి రాజు అని చెప్పబడింది. 21 చివరిలో ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. ఇంకో మాట, ఈ మేకపోతు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా చూపించబడింది. ఈ మేకపోతు 8వ అధ్యాయము 5వ వచనములో 2వ లైన్లో, ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి, పడమటి అంటే వెస్ట్, పశ్చిమ ప్రాంతం నుండి, అనగా యూదయ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి పడమటి వైపుకి వెళితే అక్కడి నుంచి వచ్చినటువంటి మేకపోతు. మరి 8వ అధ్యాయంలో మరి 21లో మరి గ్రీకుల రాజ్యం అన్నాడు కదా. గ్రీకుల రాజ్యము మరి ఐరోపాలో ఉన్న మాసిదోనియా నుంచి ఏర్పడింది కనుక మాసిదోనియా నుండి, పశ్చిమ ప్రాంతము నుండి మరి ఆ రాజ్యము, ఆ మేకపోతు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ మొదటి రాజు అలెగ్జాండర్గా చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క గ్రీకుల రాజ్యము క్రీస్తు పూర్వము 334లో ఏర్పడి క్రీస్తు పూర్వము 30 వరకు జరిగింది. సుమారు 300 సంవత్సరాలు జరిగింది. ఈ 300 సంవత్సరాలలో ఆ రాజ్యము 3 విధాలుగా సూచించబడింది. ఒకటి ప్రసిద్ధమైన లేక ఆ యొక్క పెద్ద కొమ్ము, అది అలెగ్జాండర్. అది ఆ కొమ్ము విరిగిన తర్వాత దానికి బదులుగా మరి 4 కొమ్ములు మరి పుట్టినాయని 8వ వచనం 8:8లో ఉంది. దాని పెద్ద కొమ్ము విరిగెను, దానికి బదులుగా 4 కొమ్ములు పెరిగినాయి. అనగా ఇది గ్రీకుల రాజ్యం యొక్క 2వ భాగం. అనగా అలెగ్జాండర్ తర్వాత తన సామ్రాజ్యాన్ని తన యొక్క 4 సేనాధిపతులు, జనరల్స్ పంచుకున్నారు. ఎందుకంటే అలెగ్జాండర్ 33 సంవత్సరాలకి చనిపోయినాడు. అలెగ్జాండర్ 356 బీసీలో పుట్టాడు, 334 బీసీలో రాజు అయ్యాడు, 323లో చనిపోయాడు. అనగా 11 సంవత్సరాలే పరిపాలించాడు, 33 సంవత్సరాలే బ్రతికాడు. ఆ 11 సంవత్సరాలలో ఆయన 20,000 కిలోమీటర్లు దండయాత్ర చేసి మరి మాసిదోనియా నుండి మరి తను భారతదేశములో సింధు నది ప్రాంతములో పురుషోత్తముని వరకు వచ్చి పురుషోత్తాన్ని జయించినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆయన చనిపోయిన తర్వాత ఈ 4 మరి సేనాధిపతులు తమ రాజ్యాన్ని పంచుకున్నారు. అయితే బైబిల్లో 4 అని రాయబడింది, కానీ 2 సేనాధిపతుల గురించి మాత్రమే వారి రాజ్యాన్ని గురించిన ప్రవచనాలు బైబిల్లో తెలియపరచబడినాయి. దానియేలు 11వ అధ్యాయము చాలా మరి మర్మముతో కూడిన అధ్యాయం. ఆ అధ్యాయములో దక్షిణ దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులని పరుమాలు రాయబడి
ఎవరు దక్షిణ దేశపు రాజులు, ఉత్తర దేశపు రాజులు ఎవరు, వారి మధ్య జరిగిన యుద్ధాలు ఏంటి అవి మనం చూస్తే అలెగ్జాండర్ యొక్క 4 సేనాధిపతులు పంచుకున్నారని చూశాం కదా. వీరిలో ఒకడు టాలమీ సోటర్. ఇతను మరి ఇశ్రాయేలు దేశానికి దక్షిణ భాగంలో ఉండే ఐగుప్తు, దానికి సమీపంగా ఉండే ప్రాంతాన్ని తన రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. తను 323 నుండి 30 వరకు క్రీస్తు పూర్వము మరి తను పరిపాలించాడు, ఆ ప్రాంతంలో పరిపాలించాడు. మరి అందుకొని ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాన్ని దక్షిణ దేశపు రాజ్యము అన్నారు. దాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ యొక్క సేనాధిపతి పేరు టాలమీ సోటర్. ఆ టాలమీ సామ్రాజ్యంలో 15 మంది రాజ్యం చేశారు. వారిలో చివరి రాజ్యం చేసింది రాణి. ఆ యొక్క రాణి మరి క్లియోపాట్రా. ఆమె మరి ప్రపంచంలో బహు సౌందర్యవంతురాలైన స్త్రీగా మనం చూస్తాం. అందుకొని ఇంగ్లీష్ నావెల్స్లో యాంటోనీ క్లియోపాట్రా అనేటువంటి నావెల్ చాలా పాపులర్ అయింది. అదే ఆ క్లియోపాట్రా టాలమీ సామ్రాజ్యం యొక్క 15వ రాణిగా రాజ్యం చేసింది. రెండవ కొమ్ము ఉత్తర దేశాల్లో ఉన్న సిరియా దేశము, దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిపాలించినటువంటి సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యాన్ని సెలూసిడ్ సామ్రాజ్యం అంటారు. దాని యొక్క మరి మొదటి రాజు అలెగ్జాండర్ యొక్క మరి సేనాధిపతుల్లో ఒకడైన సెల్యూకస్ నికేటార్. తను 312 నుండి బీసీ 63 వరకు సెల్యూసిడ్ సామ్రాజ్యము ఉత్తర ప్రాంతంలో రాజ్యం చేసింది. 11వ అధ్యాయం చదివేటప్పుడు ఈ 2 మనసులో పెట్టుకొని చదవండి, మీకు అర్థమవుతాయి. ఉత్తర దేశపు రాజులంటే ఇశ్రాయేలు దేశానికి ఉత్తరంగా ఉండి సిరియా, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిపాలించిన ఉత్తర దేశపు రాజు. వారు మరి సెల్యూసిడ్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వారు. కాబట్టి ఈ 4లో మరి 2 గురించి మాత్రమే లేఖనాలు ఉన్నాయి. ఆ తరువాత మరి ఈ ఇద్దరు అంటే ఉత్తర దేశాన్ని పరిపాలించినటువంటి సెల్యూసిడ్ సామ్రాజ్యము, దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి టాలమీ సామ్రాజ్యములో ఉత్తర దేశం నుంచి పరిపాలించిన వారిలో 8వ రాజును గురించి మరి 11వ అధ్యాయములో మరి రాయబడింది. 8వ అధ్యాయములో రాయబడింది. అలాగే మరి 7వ అధ్యాయములో రాయబడింది. 8వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఇందాక నేను చెప్పాను కదా, ఆ మేకపోతు నుండి 3 రకాలైన కొమ్ములు వచ్చినాయని. ఒకటి మొదటి కొమ్ము 2 నేత్రముల మధ్య వచ్చింది. అది మొదటి రాజు అలెగ్జాండర్. ఆయన తరువాత 4 వచ్చారు. ఆయన తర్వాత ఆ 4 ఆయన 4 కొమ్ములు వచ్చినాయి, ఆయన యొక్క సేనాధిపతులు. ఆ తర్వాత వాక్యం చెప్తుంది, ఆ 4 కొమ్ములలో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అని రాయబడింది. ఆ మాట దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం ఉంది. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఎవరి చిన్న కొమ్ము? ఈ చిన్న కొమ్ము ఎవరంటే, ఈ చిన్న కొమ్ముని 11వ అధ్యాయంలో మరి 21వ వచనములో నీచుడైన రాజుగా చెప్పబడింది. ఇతను 11వ అధ్యాయంలో వరుసగా వచనం వెంబడి వచనం మనం చదువుతూ పోతే ఉత్తర దేశపు రాజుల్లో 8వ రాజుగా మనం చూడగలం. కనుక ఉత్తర దేశపు రాజులు లేక సిరియా రాజులు లేక మరి సెల్యూసిడ్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వాడు ఇతను మరి పేరు మనకి ఇక్కడ లేదు. అయితే అతను చేసిన కార్యాలను బట్టి, అతని గురించి దానియేలు ద్వారా ప్రవచించబడిన
5 విషయాలను బట్టి అతను చరిత్రలో ఎవరై ఉన్నారు అని మనం ఇప్పుడు చెప్పగలం. ఏంటి 5 విషయాలు? 8వ అధ్యాయము దానియేలులో ఆ చిన్న కొమ్ము మరి దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని మందిరానికి, ఆలయానికి విరోధంగా చేసినటువంటి రాజు అతను. ఏంటి 5 విషయాలు? మొదటిది 8వ అధ్యాయము మరి 24లో చివరిలో పరిశుద్ధ జనమును నశింపచేయను, దేవుని ప్రజలకు విరోధంగా ఒకటి. రెండవది 25లో చివరిలో అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును అని రాయబడింది. ఆ మాటకు మరికొంత వివరణతో మరి 11వ వచనం 8-11వ వచనంలో సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొనును. సైన్యములకు అధిపతి యెహోవా కాబట్టి దేవునికి విరోధంగా. మూడవది తనేం చేస్తున్నాడు? ఆలయమునకు విరోధంగా. మరి 11వ వచనము 2వ భాగములో అతడు అనుదిన బలి అర్పణలను నిలిపివేస్తాడు. ఇది మూడవ తను చేసేది. 4వది ఏం చేస్తాడు? ఆయన 11వ వచనం యొక్క చివరి భాగంలో ఆయన అనగా చిన్న కొమ్ము అనగా నీచుడుగు రాజు మరి ఆలయమును పడద్రోయను అని రాయబడింది. అంతేకాదు 5వదిగా 13వ వచనము దానియేలు 8:13లో చివరిలో నాశనకరమైన హేయ వస్తువును గురించి చెప్పాడు. ఏంటిది ఈ నాశనకరమైన హేయ వస్తువును గురించి? 11వ అధ్యాయంలో మరికొంత వివరణ ఇవ్వబడింది. 31వ వచనంలో అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుజేయు హేయమైన వస్తువును నిలబెట్టును. ఎక్కడ నిలబెడతాడు? పరిశుద్ధ స్థలములో. యూదులకు నాశనకరమైంది, అపవిత్రమైంది పంది. ఈ వ్యక్తి మరి యూదులను కించపరిచేదానికి, ధర్మశాస్త్రాన్ని దేవుని మరి కించపరిచేదానికి పందిని తీసుకెళ్లి పరిశుద్ధ స్థలములో మరి నిలబెట్టినట్టుగా మరి మనం చూస్తాం. ఈ 5 కార్యాలు మరి ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అనేది, వాడి పేరేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎవరితను? మొదటిగా గ్రీకుల సామ్రాజ్యం రావాలా. రెండవది 4 కొమ్ములలో 1 కొమ్ము నుంచి రావాలా. 1 కొమ్ము కూడా 11వ అధ్యాయం ప్రకారము ఉత్తర దేశపు రాజు కొమ్ము. ఆ దాంట్లో కూడా 8వ రాజు నీచుడుగు రాజు. ఆ రాజు కూడా ఈ 5 చేయాల. ఈ 5 జరిగించిన ఉత్తర దేశపు రాజులలో 8వ వాడు ఎవరు అని చూస్తే చరిత్రలో ఆయన పేరు యాంటియోకస్ ఎపిఫానస్. ఈ వ్యక్తి క్రీస్తు పూర్వము 175 నుండి 163 వరకు రాజ్యపాలన చేశాడు. ఈ వ్యక్తి మరి తన గురించి చెప్పబడిన రీతిగా యూదులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలయమునకు వ్యతిరేకంగా జరిగించాడు. యెరూషలేములో ప్రవేశించి యూదులు సంహరించాడు, దేవాలయమును అపవిత్రపరిచాడు. మరి గ్రీకుల బలిపీఠాన్ని పరిశుద్ధ స్థలంలో కట్టాడు, పందిని నిలబెట్టాడు, అపవిత్రపరిచాడు. ఇది తను చేసిన కార్యాలు. ఈ వ్యక్తి ఎవరు? మరలా చెప్తున్నాను, ఈ వ్యక్తి మరి మేకపోతు నుండి మొలిచిన మరి మొదటి కొమ్ము తర్వాత ఏర్పడిన 4 కొమ్ముల్లోని 1 కొమ్ము అయిన ఉత్తర దేశపు రాజ్యం నుండి వచ్చిన 8వ రాజైన నీచుడుగు రాజైన చిన్న కొమ్ము అతను చేసిన 5 కార్యాలను బట్టి ఇతను యాంటియోకస్ ఎపిఫానస్. తను పరిపాలించిన కాలము క్రీస్తు పూర్వము 175 నుండి 163 వరకు. 163లో చనిపోతాడు అతను. మరి ఇతని గురించి చెప్పిన తర్వాత అద్భుతమైన విషయం ఏంటంటే మరి దానియేలు గ్రంథము 11వ అధ్యాయములో మరి ఇతని గురించి చెప్పిన తర్వాత వెంటనే మరి 32వ వచనంలో ఏం రాయబడింది? 2వ లైన్లో అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ.
తమ దేవుని ఎరుగువారు, అనగా యాంటియోకస్ ఎపిఫానస్ అనే చిన్న కొమ్ము, ఆ నీచుడుగు రాజు ఈ 5 కార్యాలు చేసే కాలములో దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి వీళ్ళెవరు? రెండోది, మరి 33వ వచనములో జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. వాని కాలములో బుద్ధి కలిగిన వారు యూదయ దేశములో యెరూషలేములో అనేకులకు బోధిస్తారు. ఇది రెండవది. మూడవది ఏంటది? మరి 34వ వచనములో వారు కృంగిపోవు సమయమున వారికి స్వల్ప సహాయము దొరుకును. వారు కృంగిపోయిన సమయమేది? వారికి దొరికిన స్వల్ప సహాయమేది? మనం చూడాల. గమనించండి, ఈ యొక్క క్రీస్తు పూర్వము 167వ సంవత్సరము ఈ యాంటియోకస్ ఎపిఫానస్ తన గురించి ప్రవచన రీతిగా తెలియపరచబడిన 5 కార్యాలు చేసి దేవుని ఆలయమును అపవిత్రపరిచి దేవుని ప్రజలను సంహరించి మరి చేశాడు. ఆ సమయంలో నిష్ఠ కలిగినటువంటి ఒక యాజకుడు, ఆయన పేరు మత్తీతియా అనేటువంటి మరి యాజకుడు, తను మరి యెరూషలేమునకు సమీపంగా ఉండే ప్రాంతానికి చెందినవాడు. ఈ మత్తీతియాకు మరి 5 కుమారులు ఉన్నారు. వారిలో మొదటి వాని పేరు యోహాను, రెండవ వాని పేరు సీమోను, మూడవ వాని పేరు యూదా, నాలుగవ వాని పేరు ఎలియాజరు, 5వ వాని పేరు యోనాతాను. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? ఈ విషయాలన్నీ మరి మౌన కాలములో జరిగిన చరిత్ర గురించి చెప్పిన గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఒక గ్రంథము మెకబెనీయుల గ్రంథము. యూదులకు ఇది చాలా మరి పవిత్రమైన గ్రంథం. ఇది మెకబియనులు. ఈ మెకబియన్స్, ఈ మెకబినియన్స్ కుటుంబం ఏది? తండ్రి మత్తతీయ, 5 కుమారులు. మరి ఇందాక మనం చూచాం, వీరు దేవుని ఎరిగిన వారు. ఎప్పుడైతే ఆలయంలో మరి పందినిచ్చి అపవిత్రపరిచాడో, మత్తతీయ రోషము కలిగి వెళ్ళి ఆ పని చేసిన వారిని సంహరించాడు, ఖండించాడు. అంతేకాదు, మరి దేని వాక్యం చెప్తుంది? మరి అనేకులు మరి బోధిస్తారని దేని వాక్యం మనం చూచాం. 33లో మరి బుద్ధిమంతులు అనేకులు బోధిస్తారు. మత్తతీయ మరి ఆ జరిగిన దినాన యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి యూదయ ప్రజలకు మరి బోధించాడు, వారిని ప్రేరేపించాడు, వారిని ప్రోత్సహించాడు. దేవుని ఆలయము దేవుని ప్రజలకు నష్టమైంది, దేవుని ఆలయం అపవిత్రపరచబడింది. కాబట్టి మనము ధైర్యవంతులమై తిరిగి మరి జరిగిన నష్టాన్ని సమకూర్చుకోవాలా. మరి యెరూషలేములోని దేవాలయమును మనము తిరిగి ప్రతిష్ఠించుకోవాలా. తిరిగి మరి మనకు తెలియపరచబడినటువంటి అహరోను యాజక్రమములో అనుదిన బలులను స్థాపించుకోవాలని పురికొల్పాడు. అప్పుడు యూదా ప్రాంతంలోని యెరూషలేం ప్రాంతంలోని చాలా మంది పురికొల్పబడి మరి మత్తీతియాను ఆయన కుమారులను అనుసరించారు. వీరందరూ కలిసి కొండ ప్రాంతాలకు వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఉండి మరి యాంటియోకస్ ఎపిఫానస్తో యుద్ధం చేయటానికి ఆనాడు వారు శక్తివంతులుగా లేరు. కాబట్టి వారితో పోరాడాలా. మరి దేవుని కార్యాలు జరగాలంటే ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే దానికి మత్తీయ నాయకత్వంలో 5 కుమారులు తనను అనుసరించిన యెరూషలేములోని యూదయలోని యూదులు కుటుంబాలతో కొండ ప్రాంతాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో మరి
మత్తీతియ చనిపోతాడు. అందుకని లేఖనం రాయబడింది కదా, ఏం రాయబడింది? వారి కృంగిపోవు సమయమున, వారు కృంగిపోవు సమయం అంటే అంతవరకు వారిని మత్తీతియ నాయకత్వంలో మరి ముందుకు నడిపించాడు. అప్పుడు ఆయన చనిపోయినాడు. ఆయన మరణము వారిని కృంగదీసింది. అయితే స్వల్ప సహాయం దొరికిందని ఉంది, అక్కడ రాయబడింది వారికి స్వల్ప సహాయం. ఏందా స్వల్ప సహాయము? ఆయన చనిపోయిన తర్వాత ఆయన 5 కుమారుల్లో 3వ కుమారుడైన మరి యూదా ముందుకొచ్చి ఆ నాయకత్వాన్ని తీసుకున్నాడు. యూదా బహుధైర్యశాలి. తను మరి ఈ యొక్క కొండ ప్రాంతం నుండి యెరూషలేములో ఉన్న యాంటియోకస్ ఎపిఫానెస్ సైన్యముతో పోరాడినవాడు. అందుకొని ఆయనకు మెకబియస్ అనే బిరుదు వచ్చింది. మెకబియస్ అంటే సుత్తి అని, అనగా యూదా సుత్తి వలె యాంటియోకస్ ఎపిఫానెస్ అనేటువంటి రాజు సైన్యాన్ని అణిచివేశాడు. అందును బట్టి ఆయన అనుసరించిన వారికి మరి మెకబియనులు అని పేరు వచ్చింది. వారు ఏం చేశారంటే ఒక దినము యెరూషలేములోకి ప్రవేశించి మరి యాంటియోకస్ ఎపిఫానెస్ అనే మరి సిరియా రాజ్య సైన్యమును, ఉత్తర దేశపు 8వ రాజు సైన్యమును తరివేశారు. తరివేసి ఆలయంలో వచ్చారు. ఆలయంలోకి వచ్చి యెరూషలేము ఆలయాన్ని పవిత్రపరిచారు. యెరూషలేము ఆలయములో మరి గ్రీకు బలిపీఠం పడగొట్టారు. యెహోవాకు బలిపీఠం కట్టారు. యాజక ధర్మం ప్రకారము మరి పరిచర్య జరిగించారు. మరి ఆలయమును ప్రతిష్ఠించారు. అనుదిన బలి జరిగించారు. ఇది జరిగిన తర్వాత యూదులు సంతోషించారు. అప్పుడు అందరు కలిసి అనుకున్నారు, మనం దీన్ని పండుగ చేసుకోవాలా. ఏ పండుగ చేసుకోవాలా అంటే అప్పుడు వారు నిర్ణయించాడు, ఆలయ ప్రతిష్ఠ పండుగ. అప్పుడు వచ్చింది. అనగా మెకబియస్ ద్వారా, యూదా మెకబియస్ ద్వారా ఆలయము తిరిగి ప్రతిష్టపరచబడటం ద్వారా ఆ పండుగ వచ్చింది. కనుక ఆలయ ప్రతిష్ట పండుగ తీసుకురాబడింది మెకబియన్ల కుటుంబం ద్వారా. చివరిగా మరి యుద్ధాల్లో మరి యూదా మెకబియస్ చనిపోతాడు. అప్పుడు మరి 2వ కుమారుడైనటువంటి సీమోను నాయకత్వం వహించి మరి యెరూషలేములో ఉన్న సిరియా సైన్యము అక్రా అనే ప్రాంతంలో సిరియా సైనిక స్థావరం మీద దాడి చేసి వారిని తరిమేసేస్తాడు. అప్పుడు యూదులకు సంపూర్ణ స్వతంత్ర సామ్రాజ్యం వచ్చింది. సీమోను ద్వారా క్రీస్తు పూర్వము 142వ సంవత్సరము యూదులకు సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. ఆ సంపూర్ణ స్వాతంత్రాన్ని హాస్మోనియన్ ఇండిపెండెంట్ స్టేట్ అంటారు. హాస్మోన్ అంటే మరి మత్తతియ యొక్క తండ్రి, ఆయన పేరుతో. ప్రియులారా గమనించండి, యూదులు 606 BCలో నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తుడు ద్వారా, రాజులను బంధించడం ద్వారా కోల్పోయినటువంటి స్వతంత్ర సామ్రాజ్యాన్ని మరలా వాళ్ళు పొందారు. 450 సంవత్సరాల తర్వాత మరి మత్తతియ 2వ కుమారుడు మెకబెనియల్ కుటుంబం ద్వారా స్వతంత్ర రాజ్యం ఏర్పడింది. కాబట్టి ప్రియులారా, ఈ కుటుంబాన్ని 3 మనం నేర్చుకోవాలా. తండ్రి ద్వారా దేవుని ప్రజలను దేవుని కార్యాల కొరకై పురుకొల్పి సిద్ధపరచుట. 2 మరి జూడాస్ యూదా మెకబియస్ ద్వారా దేవుని ప్రజల విరోధి అయినటువంటి మరి యాంటియోకస్ ఎపిఫానెస్ చేసిన దుష్ట కార్యానికి వ్యతిరేకంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి తిరిగి యాజక ధర్మం జరిగించటం. 3వది మెకబెనియల్ల మరి 2వ వాడు సీమోను ద్వారా స్వతంత్ర రాజ్యము మరి యూదులకు దొరికింది. కాబట్టి ఇది దేవుని చేత ఆశీర్వదించబడిన మరొక కుటుంబము మెకబియన్ల కుటుంబం. అలాగ మనం కూడా దేవుని చేత బలమైన రీతిగా వాడబడినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. బైబిల్లో కనపరిచిన మరి దీవెనకరమైన కుటుంబాల గురించి మేము నేర్చుకుంటున్నాం. ఈ దినము నేర్చుకున్నాం మెకబియన్ల కుటుంబము. వారి పేరు
బైబిల్లో మేము చదవం, కానీ మౌన కాలంలో వారి పేరుతో యూదులకు ఒక గ్రంథం ఉంది. అంతేకాదు యోహాను సువార్త 10:22లో ఆలయ ప్రతిష్ఠ పండుగను రాయబడింది. ఆ దినాలు యేసు ప్రభు ఆలయంలో ఉన్నాడు. అది శీతాకాలం కాబట్టి అది జరిగింది క్రీస్తు పూర్వము 165 సంవత్సరము డిసెంబర్ నెల 25వ తారీఖున. ఆ పండుగ మెకబియన్ కుటుంబం ద్వారా వచ్చింది. దయగల తండ్రి మీకు స్తోత్రాలు. ఇవన్నీ కూడా దానియేలు ప్రవచనాలు ఉన్నాయి. ఆ యొక్క మేకపోతుని గురించి, మరి 3 రకాల కొమ్ముల గురించి, చివరిగా చిన్న కొమ్మును గురించి, వాడి యాంటియోకస్ ఎపిఫానస్ అని తన గురించి చెప్పబడిన 5 ప్రవచనాల ద్వారా రూఢిగా చెప్పగలిగినాం. దేవా, మరి చెప్పిన వాక్యాన్ని దీవించండి. మీ ప్రజలైన వారిని పురుకొల్పండి. మీ కొరకై బలము కలిగి గొప్ప కార్యములు చేయనట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.